కష్టాలు పాలవుతాం. ఇలాగ పోలింగ్‌లోనే జేపీ గారు ఈ పరిస్థితి అంతా చూసాం. మనకు జూన్ 4న ఇక కౌంటింగ్ ఉండబోతుంది. అంటే నువ్వా నేనా అనే కంటే ఒక డూ ఆర్ డై అనే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. వీటిని సక్రమంగా ఉండాలంటే మనకి ఇప్పటివరకు ఈ 120 గంటలుగా జరిగిన ఏదైతే రక్త చరిత్ర ఉందో దీన్ని రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే మీరు ఆ రాష్ట్రంలో చాలా అపార అనుభవంతో మీరు అనేక దశల్లో మీరు బాధ్యతలు నిర్వహించారు కాబట్టి. గణేష్, నాకు ఆ భయం ఏం లేదు. మనం మొట్టమొదటిసారి ఎన్నికలు జరగటం లేదు. మొట్టమొదటిసారి ఎలక్షన్లో ఓట్లు కౌంటింగ్ చేయడం లేదు. పరిపాలన యంత్రాంగంలో నీకు పొరపాట్లు జరిగినాయి. దీని నుంచి పాఠాలు నేర్చుకుంటారు. కాబట్టి ఎన్నికల వరకు మరి ఓట్ల లెక్కింపు కానీ లేకపోతే ఫలితాలు ప్రకటించడం కానీ నాకు భయం లేదు. నిస్సందేహంగా మంచిగా జరుగుతుంది. దానికి తగిన యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిగా ఉన్నాయి. కానీ ఎన్నికల తరువాత ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా కూడా ఈ గతం నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఇప్పుడు చేసిన తప్పిదాలనే మళ్ళీ కొనసాగించినట్టయితే ఉన్న కొద్దిగా వ్యవస్థను నిర్వహిస్తాం. నా ఆందోళన దానికి వచ్చి. కాబట్టి ఎన్నికలు ఈ 10 రోజులు 15 రోజులతో దేశం అయిపోలేదు కదా. ఎన్నికల విషయంలో ఇబ్బంది లేదు. 100% బాగా జరుగుతుంది. రేపొద్దున పెద్ద దాని గురించి నాకు ఆందోళన లేదు. రెండోది, నేను ప్రజలందరికీ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎన్నికల సంఘం అన్యాయం చేస్తుందేమో, మేము అసలు ఓట్లు లెక్కెడతారో లేదో, లేదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో అన్యాయం జరుగుతుంది, ఇలాంటి అపోహలు చెలరేగుతున్నాయి. ఆ అపోహలకు ఆస్కారం లేదు. మన దేశంలో రాజకీయంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఆ లోపాలు ఈవీఎంలో లేవు, ఆ లోపాలు ఓట్ల లెక్కింపులో లేవు, పోలింగ్ బూత్లో లేవు. ఆ లోపాలు బయట ఉన్నాయి, ఓట్ల కొనుగోలులో ఉన్నాయి. ఇదిగో ఇలా చట్టబద్ధ పాలన లేకుండా రాజుల నుంచి రాజభక్తులు చూపెట్టడంలో ఉన్నాయి. ఆ లోపాలు తాత్కాలికమైన తేడాలతో ప్రజల్ని మభ్యపరచడంలో ఉన్నాయి. కులం మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడంతో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికల నిర్వహణలో భాగం కాదు, రాజకీయ సంస్కృతిలో భాగం. దాని మార్పుల కోసం మనం అడుగుకట్టాలి తప్ప ఎన్నికల్లో ఫలితాల విషయంలో ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం లేదు. ప్రజలు మంచికో చెడుకో ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేస్తున్నారు. ఆ ఓట్లు న్యాయంగా నిజాయితీగా లెక్కెడుతున్నారు. ఆ లెక్కెట్టి నెగ్గిన వాడే అధికారంలోకి వస్తున్నాడు. దాన్ని కూడా మనం ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం నరకం అవుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకు ప్రవర్తించాలి. కొంతమంది ఈ మధ్య కాలంలో ఈవీఎంలో తప్పులు ఉన్నాయి, గెలిచినవాడు గెలిచినట్టు కాదు, డొనాల్డ్ ట్రంప్ లాగా మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా కుసంస్కారం భారతదేశంలో లేదు. అలాంటి కుసంస్కారం లేకుండా ఎవరు నెగ్గినా కూడా, ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా కూడా, మంచో చెడో వాళ్ళు ప్రజలు కావాలని ఎన్నుకున్నారు, మనం దాన్ని గౌరవించాలి. 5 ఏళ్ళు సరిగ్గా పరిపాలన జరిగినవ్వాలి. తప్పు జరిగితే చూపెట్టాలి, నిర్మాణాత్మకంగా సహకారం అందించాలి. జేపీ గారు, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలు చూశారు. ఒక డాక్యుమెంట్ రూపంలోనే ఒక గైడ్లైన్స్ని రూపొందించి ఇచ్చింది. ఈ గైడ్లైన్స్ అనేవి సరిపోతాయా? మీరు ఎందుకంటే పూర్తిగా దాన్ని చదివి ఉంటారు పూర్తిగా. అంటే కౌంటింగ్ దానికి కావచ్చు, లేకపోతే కౌంటింగ్ తర్వాత మీరు అంటున్నది ఏదైతే అయిన తర్వాత గెలుపోవటంల తర్వాత పరిస్థితులు కావచ్చు, ఆ గైడ్లైన్స్ సరిపోతాయంటారా? గణేష్, భారతదేశంలో అంత ప్రామాణికమైనటువంటి మార్గసూత్రాలు గైడ్లైన్స్ ఎన్నికల నిర్వహణలో ప్రపంచంలో మరే దేశంలో లేవు. ఒక్కసారి మీరు ఎలక్షన్ మాన్యువల్ కానీ, రిటర్నింగ్ ఆఫీసర్స్ మాన్యువల్ కానీ, ఎన్నికల సంఘం ఇచ్చే స్పష్టమైన ఆదేశాలు గైడెన్స్ కానీ చూసినట్టయితే చాలా లోతుగా మొట్టమొదటి ఎన్నికల సంఘం దగ్గర నుంచి సుకుమార్ సేన్ అని చెప్పి మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భారతదేశానికి 1952 ఎన్నికలని చెప్పారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నికల సంఘం ఇచ్చే ఆ మార్గసూత్రాలు ఎన్నికల సమయంలో చాలా అద్భుతంగా, ఎక్కడా కూడా సందేహానికి ఆస్కారం లేకుండా మొట్టమొదటి నుంచి ఉంటుంది. అది కొనసాగుతుంది. అక్కడ ఏమాత్రం ఇబ్బంది లేదు. కాబట్టే మామూలుగా దుష్పరిపాలన, అసమర్థత, అవినీతి మన పరిపాలన రోజు మనం చూస్తాం. ఎన్నికలు రాగానే ఇదే యంత్రాంగం చాలా సమర్థంగా, టైం బౌండ్గా, నిష్పాక్షికంగా చేయగలుగుతుంది. ఇదే వ్యక్తులు రోజువారీగా లంచాలు తీసుకునేవాడు, అలసత్వంతో ఉండేవాడు, కాళ్ళు కదపనేవాడు కూడా ఎన్నికలకి అందరూ సంప్రమత్తం అవుతారు. ఈ దేశంలో అది సంస్కృతి ఉన్నది, దానికి తగ్గ ఏర్పాట్లు ఉన్నాయి. అంచేత దాని విషయంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. ఈ దేశంలో శాంతి భద్రతలను కాపాడడం కానీ, ఎన్నికలు కానీ అధికారానికి లోటు లేదు. ఏ రకమైన సందేహానికి ఆస్కారం లేదు. వైఫల్యం ఉన్నట్టయితే అధికారుల వైఫల్యం తప్ప ఈ పద్ధతుల్లో వైఫల్యం